ఉన్నాడు. అతను చాలా మంచి ప్రార్థనా పరుడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేర్చబడుతుంది. ఆయన ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే 3.5 సంవత్సరాల కాలం భూమి మీద వర్షం పడకుండా ఉండాలని ప్రార్థన చేశాడట. హల్లెలూయా. నిజంగా ఒక మనిషి ప్రార్థనకు అంత శక్తి ఉంటుందా? ఆకాశం నుండి వర్షం కురిపించేంత శక్తి ఉంటుందా? ఏలియా ఆ శక్తిగా ప్రార్థన చేశాడట, వర్షం పడకూడదని. నిజంగా ఆయన దేవుని సేవకుడైతే, నిజంగా ప్రజల మేలును ఆయన కోరుకునేవాడైతే వర్షం పడకూడదని ఎవరైనా ప్రార్థన చేస్తారా? వర్షం పడకపోతే ప్రజలకు ఆహారం ఉంటుందా? పశువులకు మేత ఉంటుందా? మరి ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన ఏలియా వర్షం పడకూడదని ప్రార్థన చేస్తున్నాడే. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం భూమి మీద ప్రతి మానవుడు పొందుకుంటూ దేవుని విషయంలో కృతజ్ఞత లేని వారిగా ఉంటూ ఉన్నారు. ఆకాశం నుండి దేవుడు సమృద్ధిగా వర్షం కురిపిస్తూ ఉంటే, పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటే, నిజంగా దేవుడిచ్చిన ప్రతి ఈవిని వారు పొందుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు పనులు వారు చేస్తూ ఉన్నప్పుడు ఏలియాకు చాలా కోపం వచ్చింది. ప్రభువా, మీరు వర్షం కురిపిస్తేనే కదా మనుషులు కడుపు నిండా కడుపారా తినేది. మీరు వర్షం కురిపించినా కానీ ఏ ఒక్క మానవుడు కూడా కృతజ్ఞత లేకోకుండా నిన్ను విడిచిపెట్టి నోరు లేని వాటిని పూజిస్తూ, నోరు లేని వాటికి నమస్కారం చేస్తూ ఉన్నారయ్యా. ఈ దాసుడిగా నా ప్రార్థన ఆలకించి వర్షము పడకుండా చెయ్యి. అది 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3.5 సంవత్సరాల పాటు వర్షం పడకూడదని ప్రార్థన చేసుకు వచ్చాడు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేస్తే అంత శక్తి ప్రార్థనకు ఉంటుంది. మానవుడు 6 అడుగులు 7 అడుగులు ఉంటాడు, కానీ ప్రార్థన మాత్రం ఆకాశానికి వెళ్ళిపోయింది. దేవుడు ఆలకిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన కన్నులు నీతిమంతుల వైపు, ఆయన చెవులు వారు చేసే ప్రార్థనల వైపు ఉన్నాయట. నిజంగా నీతిమంతులను దేవుడు చూస్తూ ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఆకాశం ఇక వర్షం పడవద్దు, 3.5 సంవత్సరాలు వర్షం కురిపించవద్దని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వర్షం పడలేదంట.